దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన వార్లారా, క్రీస్తుపూర్వం 444లోని 7వ నెలలో మొదటి రోజున సూర్యోదయం కాగానే ఎజ్రా అను శాస్త్రి మోషే ధర్మశాస్త్రమును చదువుట ప్రారంభించాడు. కర్రతో చేయబడిన ఒక పీఠంపై యెరూషలేములోని జనులందరి ఎదుట నిలువబడి 6 గంటల సేపు అతడు దానిని చదివాడు. పట్టణం యొక్క ముఖద్వారమున నీటి గుమ్మము అని పిలువబడే చోట పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు దేవుడు ఆచరించమని చెప్పిన పర్ణశాలల పండుగను ఉత్సవంగా జరుపుకొనుటకు కూడుకొన్నారు. వారు ధర్మశాస్త్ర గ్రంథమును వినుచుండగా 4 ప్రతిచర్యలు అగుపడుతున్నాయి. వారు ధర్మశాస్త్ర గ్రంథము పట్ల భయభక్తులతోనూ లేచి నిలబడ్డారు. జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు దేవుణ్ణి స్తుతించారు. మరియు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం చేశారు. దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పగా వారు శ్రద్ధగా విన్నారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథము క్రొత్తగా నిర్మింపబడిన ప్రాకారము గల యెరూషలేము పట్టణం లోపల గట్టిగా వినిపించబడిన ఆ దినము ఎంత అద్భుతమైనదో కదా. ఎజ్రా యొక్క సుదీర్ఘ పఠన కార్యక్రమము మనకు దేవుని మాటలు ఇప్పటికీ స్తుతి, ఆరాధన మరియు జ్ఞానము పొందుకొనుటకు మూలాధారములై ఉన్నవని జ్ఞాపకం చేస్తుంది. మనము బైబిల్ను తెరచి క్రీస్తుని గురించి ఇంకా తెలుసుకున్నప్పుడల్లా మనం దేవుణ్ణి స్తుతించుదాం, ఆయనను ఆరాధిద్దాం మరియు ఆయన మనకిప్పుడు ఏమి చెబుతున్నారో కనుగొనడానికి వెతుకుదాం. అనునిత్యము లేఖనాన్ని పఠిద్దాం. బైబిలు చదివింది ధ్యానించుటకు మాత్రమే కాక బైబిల్ను చదివి ధ్యానించుట యొక్క లక్ష్యము కేవలం నేర్చుకొనుట మాత్రమే కాదు కానీ బ్రతుకుట కొరకు. లేఖనాన్ని పఠనం చేద్దాం, పాటిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.